ఈ ప్రపంచంలో ఎంతటి వానికైనా కోట్లకు అధిపతి అయినా లక్షలకు అధిపతి అయినా ₹2 బ్లేడు తెగుతుందా తెగలేదా పరీక్షించుకోండి ఎవడైనా కానీ, ఏ కులమోడైనా ఏ మతమోడైనా ఈ ప్రపంచవ్యాప్తంగా. అదేవిధంగా మనిషిగా పుట్టినోడికి ఆంధ్రప్రదేశ్లో పేద సామాజిక వర్గాలలో ఇంకా సామాజిక వర్గాలలో వ్యక్తులకు తెలియజేస్తున్నా, బలోపేతమైన నిర్ణయాలు తీసుకోకుండా, మంచి ఆలోచన విధానాలు తీసుకోకుండా, ఇష్టానుసారంగా పల్లెల్లో తొత్తులుగా ఎప్పుడైతే ఉంటారో ఆ రోజు నుంచి అక్కడ ఇబ్బందులు గురయ్యే ప్రమాదంలోనే ఉంటారు. ఒకటోది. రెండవది, తిరుగుబాటు లేకపోతే, ఎక్కడ కూడా ఐక్యత లోపం ఉంటే, చాలా వరకు గ్రామాలలో పల్లెల్లో పట్టణాలలో ఎక్కడైనా కానీ ఈ పేద సామాజిక వర్గంలో ఉండే ప్రజలను ఇబ్బందులు గురి చేయాలన్న ఆలోచనతోనే వ్యక్తులు ఉంటారు. వీళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే చచ్చేదానికి రెడీగా ఉండాలా, చంపేదానికి రెడీగా ఉండాలా. తిడతాడు అంటే తిట్టడమే, కొడతాడు అంటే కొట్టడమే, చంపుతాడంటే చంపడమే. దీనికి సాక్షాత్తు రూపురేఖలతో సాక్షాత్తు ఫ్యాక్ట్గా ఉండండి జనాలు. అప్పుడు మీ పైన ఎటువంటి ఇబ్బందులు గురికారు. రోజువారీగా పేపర్ స్టేట్మెంటు, పేపర్లలో న్యూస్లలో రకరకాలుగా వార్తల్లో రాదు. అవి ఎవడో ఛానల్లో మాట్లాడితే తప్ప ప్రతిరోజు మాకు అక్కడ ఇబ్బందులైనాయి, ఇక్కడ ఇబ్బందులైనాయి, ఆ పోలీస్ స్టేషన్, ఈ పోలీస్ స్టేషన్, ఆ పోలీసులు, ఈ పోలీసులు, ఇదే విధానాలతో కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్. వేరే జిల్లాలు వేరే రాష్ట్రాలలో తిరుగుబాటు లేకపోవడము. బాగా గుర్తుపెట్టుకోండి, తిరుగుబాటు చేయండి. మీ డ్రెస్సులు ఏ విధంగా వేసుకుంటారు, మీ కళ్ళజోడు ఏ విధంగా పెట్టుకుంటారు, మీ బైకులు ఏ విధంగా తోలుతారు, మీ బట్టలు, మీ షూ, మీ చెప్పులు ఎన్ని విధాలుగా అయితే తీసుకొని గ్రామాలలో బతుకుతున్నారో ఆ విధానాలతో దౌర్జన్యంగా ఉండండి. మమ్మల్ని కొట్టినారు, మమ్మల్ని తిట్టినారు, మమ్మల్ని అవమానించినారు, మమ్మల్ని గుళ్ళోకి రానిలే, మమ్మల్ని ఆడికి రానిలే, ఈడికి రానిలే. సిగ్గు, మానం, లజ్జ, లోపం ఇవన్నీ ఉండాలి కదా మనిషి అన్నీ పుట్టినాక. బాగా గుర్తుపెట్టుకోండి, బాగా బతకండి, బలంగా బతకండి. ఇవన్నీ ఏం బతకలేక నిరుత్సాహంగా బతికితే దాడులే జరుగుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి.